ఇక తెలంగాణలో రైతుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఈసారి వడ్లు మొక్కజొన్న పంట దిగుబడి భారీగా ఉండడంతో జిల్లాల్లో ఎక్కడ చూసినా ధాన్యం రాసులే కనిపిస్తున్నాయి. అయితే ధాన్యం కొనుగోలులో ఆలస్యం అవుతుండడంతో వరి మొక్కజొన్న రైతులు రోడ్డెక్కుతున్నారు. కొన్ని జిల్లాల్లో అమ్ముకునే వరకు ఇబ్బందులే, అమ్మిన తర్వాత ఇబ్బందులే అన్నట్లుగా మారాయి పరిస్థితులు. కాంటాలైన బస్తాలు గోడౌన్లలో దిగుమతయ్యే వరకు రైతులదే బాధ్యత కావడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ పలు జిల్లాల్లో ఆందోళనలు, ధర్నాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా రైతుల ఆందోళనలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ధాన్యం కొనుగోళ్ల ఆందోళనలకి ఫుల్ స్టాప్ పెట్టే దిశగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. ధాన్యం కొనుగోళ్లపై 2-3 రోజులుగా వరుసగా సమీక్షలు చేస్తున్న సీఎం మిషన్ మోడ్లో పనిచేసి వరి మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియని పూర్తి చేయాలని చెప్పారు. ధాన్యం సేకరణ ప్రక్రియ పురోగతిపై 2 రోజుల క్రితం జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని హెచ్చరించారు. మరోవైపు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని పరిస్థితిని సమీక్షించేందుకు మంత్రుల బృందం నేరుగా రంగంలోకి దిగింది. నల్గొండ జిల్లాలోని పలు కొనుగోలు కేంద్రాలని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్లు సందర్శించారు. రైతులతో మాట్లాడి ధాన్యం సేకరణలో ఎదురవుతున్న ఇబ్బందుల్ని అడిగి తెలుసుకున్నారు. రవాణా సమస్యల్ని పరిష్కరించాలని, వెంటనే లారీల్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఖమ్మం జిల్లా కూసుమంచిలో కూడా మంత్రి ఉత్తమ్ పర్యటించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్ని పరిశీలించారు. చివరి ధాన్యపు గింజ వరకు కొనుగోలు చేస్తామని రైతులకు భరోసా ఇచ్చారు మంత్రి ఉత్తమ్. ఈ యాసంగి పంటకి మన ప్రభుత్వం 22,000 కోట్లతో మరి సుమారు 80-85 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయబోతున్నాము. మరి అక్కడక్కడ ఈ లారీల విషయంలో, హమాలీల విషయంలో కొంత ప్రాబ్లం వస్తున్నమాట వాస్తవం. అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కూడా అన్ని అవసరాలకు కూడా లారీలు, డీసీఎంలు ఆపేసి ఈ వారం 10 రోజులు కేవలం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కోసమే లారీలు, డీసీఎంలు ఉపయోగించాలని జిల్లా కలెక్టర్ అందరికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వరి రైతులందరికీ హామీ ఇస్తున్నాం. తెలంగాణలో ఈ యాసంగి పంటలో చివరి గింజ కొనుగోలు చేసే వరకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది, కమిటెడ్ ఉంది, సిన్సియర్ ఉంది. మా కరెస్పాండెంట్ రేవంత్ తో మాట్లాడదాం లైవ్ లో. రేవన్, సీఎం ఆదేశాల తర్వాత, మంత్రుల పర్యటన తర్వాత పరిస్థితుల్లో ఏమైనా మార్పు వచ్చిందా? సీఎం ఆదేశాల నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం అయితే ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే మంత్రులు క్షేత్రస్థాయి పర్యటనకు బయలుదేరారు. ఈరోజు ఖమ్మం, నల్గొండ జిల్లాలో మంత్రులు అయితే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు తీరు ఎలా జరుగుతుంది, దానికి సంబంధించినటువంటి విషయాలను అయితే ఆరా తీసినటువంటి పరిస్థితి. నల్గొండ జిల్లాలో నల్గొండ సమీపంలో ఉన్నటువంటి ఒక ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కూడా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కూడా సందర్శించారు. అక్కడ కొనుగోలు జరుగుతున్నటువంటి తీరును కూడా పరిశీలించారు. మరోవైపు ఒక రైస్ మిల్లు కూడా వెళ్లారు. అక్కడ నిల్వ చేస్తున్నటువంటి ధాన్యం బస్తాలకు సంబంధించి హమాలీలతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత ఖమ్మం జిల్లాలో కూడా ఈ మంత్రుల పర్యటన కొనసాగింది. మొత్తం మీద రైతులకైతే భరోసా ఇస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పడే ప్రసక్తే లేదు. చివరి గింజ వరకు, ధాన్యం గింజ వరకు కూడా తాము కొనుగోలు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. ఇప్పటికే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాము. ఇంకా 80-90 లక్షల వరకు కొనుగోలు చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే అక్కడక్కడ కొన్ని గన్నీ బ్యాగుల కొరత ఏమాత్రం లేదు. కొంత అమలు సమస్య ఉన్నప్పుడు కూడా దాన్ని ఒక 2 రోజుల్లో పూర్తి స్థాయిలో అధిగమిస్తామని చెప్తున్నారు. లారీల సమస్య కూడా ఉన్నప్పటికీ కూడా దాన్ని ఎక్కడెక్కడ సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఒక 4-5 రోజుల పాటు పూర్తి స్థాయిలో రవాణా వాహనాలన్నింటి కూడా ఈ ధాన్యం సేకరణకు మళ్లించాలని చెప్పి ఇప్పటికే కలెక్టర్లకైతే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒకవేళ వర్షం వచ్చి తడిస్తే కూడా తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. అలాగే రైతులకు కూడా భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి. మరోవైపు ముఖ్యంగా తాలు తరుగు పేరుతోటి మిల్లర్లు కొర్రీలు వేస్తున్నారు, దోపిడీ చేస్తున్నారని రైతులు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రోడ్డెక్కినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా రైతులు కూడా ఆందోళన చెందకుండా ఉండేందుకు కూడా ఎవరైతే రైతులు మోసం చేసే మిల్లర్లు కానీ పై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. మొత్తం మీద ఏదైతే ఇప్పటికే దాదాపు 4 రోజులకు పైగా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైనప్పుడు కూడా అనుకున్న స్థాయిలో మాత్రం పెద్ద ఎత్తున కొనుగోలు అయితే జరగలేదు. గత 2 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష తర్వాత మంత్రులు క్షేత్రస్థాయి పర్యటనకు బయలుదేరిన తర్వాత కొంత ఊపైతే కొంత కదలికైతే వచ్చిందని చెప్పుకోవచ్చు. మరొక వారం రోజుల పాటు ఇదే రకమైనటువంటి మిషన్ మోడ్ తోటి రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పి మంత్రి ఉత్తమ్ కుమార్ చెప్పారు. మొత్తం ఎట్టి పరిస్థితుల్లో 10 రోజుల్లో పూర్తి స్థాయిలో రబీకి సంబంధించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేస్తాము. రైతులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వెంటనే ఇప్పటికే దాదాపు
ఏదైతే 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామో 5,000 కోట్లకు పైగా ఇప్పటికే రైతుల అకౌంట్లకు కూడా జమ చేశామని ఉత్తమ్ కుమార్ చెప్తున్నారు. ఎట్టి పరిస్థితులు ఇబ్బంది పడే పరిస్థితి లేదు. పూర్తి స్థాయిలో రైతు పక్షపాత ప్రభుత్వం తమది, రైతులకు న్యాయం చేస్తాము, ఎంఎస్పీ ధరకు ఐకేపీ కేంద్రాలకు తీసుకొచ్చినటువంటి ప్రతి ధాన్యపు గింజను కూడా కొనుగోలు చేస్తామని రైతులకైతే భరోసా ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్ రేవంత్.